వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి జైలుకు వెళ్లనున్నారా? విషయాలు తెలుసుకుందాం. సిఐడి విచారణకు హాజరయ్యారు సజ్జల రామకృష్ణారెడ్డి. మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. మంగళగిరి టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వైసీపీ నేత, అప్పటి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు విచారణకు హాజరయ్యారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జలపై కేసు నమోదైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాల్సిందిగా సజ్జలకు సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఈరోజు గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు సజ్జల. సజ్జలతో పాటు దేవినేని అవినాష్, విడతల రజనీ కూడా విచారణకు హాజరయ్యారు. మరొక వైపు సజ్జల విచారణ నేపథ్యంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడతల రజనీ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సిఐడి కార్యాలయం వద్దకు వచ్చారు. దీనితో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సిఐడి కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాగా 2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ అల్లరి మొక్కలు దాడికి తెగబడడం తీవ్ర కలకలం రేపిన విషయం మనందరికీ తెలిసిందే. చూసాం కూడా టీవీల్లో. పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించిన వైసీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించి వైసీపీ మూకల దాడిపై టీడీపీ నేతలు పోలీసులను ఆశ్రయించారు. అయితే వీరి ఫిర్యాదును అప్పటి ప్రభుత్వంలో ఉన్న పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. తిరిగి తెలుగు తమ్ముళ్లపైనే కేసులు పెట్టారు కూడా. ఇక వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి అటాక్పై సర్కార్ దృష్టి పెట్టింది. ఈ వ్యవహారాన్ని సిఐడికి అప్పగించింది. ఈ దాడికి సంబంధించి విచారణను వేగవంతం చేసిన సిఐడి పలు కీలక ఆధారాలను సేకరించింది. అనేక మందిని అరెస్ట్ చేయడంతో పాటు పలువురిని విచారణకు కూడా పిలిచారు. విచారణలో భాగంగా ఈ దాడి వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్ పాత్ర ఉన్నట్లు గుర్తించారు. దీనితో ఈ కేసులో సజ్జలను A1గా చేర్చారు. అలాగే సజ్జల, అవినాష్లకు విచారణకు రావాల్సిందని సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈరోజు విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో కాసేపటి క్రితమే సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు దేవినేని అవినాష్ సిఐడి విచారణకు హాజరయ్యారు. మంగళగిరి కార్యాలయంపై దాడికి సంబంధించి పలు ప్రశ్నలు సంధించనుంది సిఐడి. మరి సిఐడి విచారణకు సజ్జల సహకరిస్తారా? ఏ మేరకు సమాధానం చెబుతారో చూడాలి. మరి వెయిట్ చేద్దాం. మరి మీరేమనుకుంటున్నారు? జరిగిన ఈ దాడిపై సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం ఉందా లేదా? కామెంట్ చేయండి.